ఈరోజు కూడా ఒక మంచి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనిషి జీవితం అనేది ఆవిరి వంటిదని బైబిల్లో రాయబడింది. అయితే మరి ఈ ఆవిరి వంటి జీవితాన్ని మనం ఎంత చక్కగా డిజైన్ చేసుకోవాలి అంటే ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం అయితే దాన్ని ఎంత చక్కగా డిజైన్ చేసుకోవాలనే ఆలోచన చాలామందిలో కనబడట్లేదు. ఈ జన్మ పోతే ఇంకో జన్మ అన్నట్టుగా 7 జన్మలు అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ జన్మ పోతే ఇంకో జన్మ ఉందని బైబిల్లో రాయబడిందా అంటే రాయబడలేదు, రాయబడదు కూడా. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశమే ఇస్తున్నాడు. ఈ జీవితంలోనే ఆయన మహింపరచాలని తెలియజేస్తున్నాడు. సరే, ఏదేమైనప్పటికీ ఈ ఆవిరి వంటి జీవితాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లాల్సిన మనం చాలామంది ఈ జీవితం తర్వాత ఖచ్చితంగా యమలోకం అనేది ఒకటి ఉంటుంది, స్వర్గలోకం ఒకటి ఉంటుంది. సో యమలోకంలోకి వెళ్ళిపోవచ్చు మనం. అక్కడికి వెళ్ళిపోయి మొత్తానికి దరదలాడిచ్చేసి యమరాజుని, తర్వాత అక్కడి నుంచి ఇగో శరీరం కింద రెడీగా ఉంది, నేను వెళ్ళిపోతాను అది ఇది అని గట్టిగా మాట్లాడడం. సో మళ్ళీ శరీరంలోకి వచ్చేయడం, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బతికేయడం అన్నట్టుగా కొన్ని కథలు సృష్టించేశారు. ముఖ్యంగా అవన్నీ నిజాలా అంటే కాదు, అన్నీ అబద్ధాలే. అలా ఉండొచ్చు, ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అన్నట్టుగా కొన్ని సృష్టించారు తప్ప ఒకసారి చచ్చిపోయామంటే ఒకసారి చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, దేవుడు ఆధీనంలో ఉంటుంది. అది పాతాళంలో వేదకర పరిస్థితులు ఉన్నా లేదంటే నెమ్మది పొందే స్థలంలో ఉన్నా అనేది ఆయన నిర్ణయిస్తారు. ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా భూమి మీద ఉన్నప్పుడు మనం ఎలా బ్రతకాలి ఏంటి అనేది ఆలోచింపజేయాలనే ఆలోచన ఈరోజు చాలామందిలో లేదు. వాళ్ళకి ఆలోచన ఎలా ఉందంటే ఎలా అయినా సరే ఈ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఈ జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేయాలి, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, మనకు నచ్చినట్టుగా బ్రతకాలి అన్నట్టుగా చాలామంది దారి తప్పించిన పరిస్థితి. అలా దారి తప్పిస్తూ ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే అవకాశం వదలొద్దు, ఏది వదలొద్దు, ఆకాశమే నీ హద్దు అన్నట్టుగా వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు ఉంది. ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారంటే ఈ రోజున ఎవరికాళ్ళు ఇంకా ఈ ఒక్క జీవితంలో ఉన్నప్పుడు అంటే కొన్నిసార్లు మనం చూస్తాం ఎలా అంటే ఇక ఇల్లుండి లేదంటే అవతల నుండి సునామీ రాబోతుంది, లేదంటే భూకంపం రాబోతుంది, ఆల్రెడీ అయిపోయింది, ఇక ముగిసిపోతుంది, మనందరం చనిపోతాం అని కొన్ని వార్తలు పుట్టిస్తున్నారు. అలాంటిది జరగట్లేదు కానీ పుట్టిస్తున్నారు. ఇలా పుట్టించినప్పుడు ఇంకేముంది, ఇంక చచ్చిపోతామంట, ఇంక చచ్చిపోయేటప్పుడు ఇంకేముంది, తినేద్దాం తాగేద్దాం అన్నట్టుగా మొత్తం అంతా ఉన్నదంతా ఖర్చు పెట్టేసి తినేస్తా తాగేస్తారు. కానీ ఆ సమయం వస్తుంది, అక్కడేమీ జరగదు. సరే, అనవసరంగా తినేసేనే, అనవసరంగా తాగేసేనే తర్వాత బతుకుంటూ ఉంటారు. అంటే ప్రజలు ముఖ్యంగా మనుషులు ఏవో సృష్టిస్తూ ఉంటారు, భయపెడుతుంటారు. అలా జరగకపోవచ్చు. ఇక ఈ మధ్యలో ఏదైతే నష్టపోయారో అది నష్టపోయినట్టుగా చాలా బాధపడుతుంటారు. అంటే మనకు నిశ్శబ్దం కావాలి, మనుషులు చెప్పేవి నిజాలు కావు, భ్రమింపజేస్తూ ఉంటారు, దారి తప్పిస్తుంటారు. ఇంకో జీవితం ఉంది అనే మాట ఎప్పటికీ తప్పుడు మాట అది. అలాంటి తప్పుడు మాటలు బోధిస్తూ చాలామంది ఈ ఉన్న జీవితాన్ని సరైన విధంగా సద్వినియోగం చేసుకునే పదంగా ఎవరిని ముందుకు వెళ్ళని ఇవ్వట్లేదు. చాలా బాధాకరం, చాలా ఆవేదనకర పరిస్థితి. సరే, ఇప్పుడు మరి మనం పుట్టకముందు మనం పట్టుపోతున్నాం కానీ ఇగో ఈ భూమి మీదకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను కానీ ఎవరికైనా తెలుసా అంటే ఎవరికీ తెలియదు. అంటే మరి మనం పుట్టి ఆయన కోసం బ్రతకాలి అనే ఆలోచన మనకు తెలియదు. ముఖ్యంగా తల్లిదండ్రులకి తెలుసా మనం పుట్టబోతున్నాం, సో వీడు ఎలా అవ్వబోతున్నాడు, వీడు కలెక్టర్ అవ్వబోతున్నాడు, ఈ పలానా అవ్వబోతున్నాడు అని ఎవరికి తెలుసు? ఏమీ తెలియదు. కానీ పుట్టించింది ఎవరు? దేవుడు. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన అంటూ ఒక ప్రణాళిక కలిగి పుట్టించుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకోవద్దా? ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ తెలుసుకునే ప్రయత్నాలు ఉన్నారా అంటే తెలుసుకోవట్లేదు. ఆ ప్రయత్నంలోనే ఎవరు కనబడట్లేదు. మరి ఎందుకు కనబడట్లేదు, మరి ఎందుకు తెలుసుకోవట్లేదు అని అంటే వాళ్ళని దారి తప్పించి సాతాను రకరకాల ఆలోచనతో నింపి దారి తప్పిస్తున్నాడు. ఏవేవో ఆలోచనతో కట్టుతూ ముందుకు నడిపిస్తున్నాడు తప్ప సత్యం కోసం నిలబడాలి, సత్య సంబంధంగా నిలబడాలి, ఖచ్చితంతో కట్టుబడాలి, అనేకుల కొరకు ఆశీర్వాదకంగా నిలబడాలి, మేలుకొల్పబడాలి, ఇలా ముందు కొనసాగాలని ఒక రగిలింపు దేవుడు కలిగించాలనుకుంటుంటే సాతాను ఎలాగైనా సరే ఆర్పిస్తూ చల్లరగొట్టేస్తూ పగదాట పట్టిస్తున్నాడు. సో నిజంగా చాలా అంటే చాలా బాధాకర విషయం, భయంకర విషయం చెప్పాలి. పాతాలను నడిపించే ఈ భయంకర విషయాన్ని ఇప్పుడే మీరు తెలుసుకుని ఒకటే జీవితం ఉంది, ఈ జీవితాన్ని దేవుని కోసం అర్పించే విధంగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధంగా ఉండాలని మేలుకోవాలని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు చాలామంది చనిపోతున్నారు. అంటే ఎంతమంది చనిపోతున్నారంటే ప్రపంచంలో 800 కోట్ల మంది పైగా జనం ఉంటే నిమిషానికి 110 మంది వరకు చనిపోతున్నారట. 110 మంది వరకు చనిపోతున్నారంటే వాళ్ళు ఎప్పుడు పుట్టారు,
ఎప్పుడు పెరిగారు, వారి బాల్యం ఏంటి, వారి యవ్వనం ఏంటి, వారి వృద్ధాప్యం ఏంటి, అసలు ఈ వయసులన్నింటిలో కూడా ఈ ఈ మధ్యలో జరిగిన ఇవన్నీ క్రమాల్లో కూడా ఎక్కడైనా వారు దేవుని కోసం బ్రతికారా? దేవుని చిత్తాన్ని నెరవేర్చేందుకు వాళ్ళ ఆలోచనలు ఉన్నాయా? దేవుడు తన చిత్తాన్ని అనుసరించి మనందరూ సృష్టిస్తే ఆయన చిత్తానికి అనుకూలంగా ఎంతమంది బ్రతికారు? నిమిషాన్ని 110 మంది చనిపోతే ఈ 110 మందిలో కనీసం 10 మంది అయినా దేవుని కోసం బ్రతికులు ఉన్నారా అంటే ఏమో అన్నట్టుంది. సో మరి దేవుణ్ణి కన్నీళ్ళు పెట్టింది కాకపోతే మరేంటిది? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన ప్రతి అడుగు ఎలా ఉండాలి? దేవుని మహింపరిచేదంగా ఉండాలి, దేవుని గణపరిచేదంగా ఉండాలి. అంతేగాని ఎలా అయినా సరే ఆయన కన్నీళ్ళు పెట్టించాలి, ఎలా అయినా సరే ఆయన్ని దుఃఖపెట్టాలనే ఆలోచన ఏమాత్రం కూడా మంచిది కాదు. దానివల్ల మనం మరింత దుఃఖ పరిస్థితులకు వెళ్ళడం తప్పితే మరేం లేదు. అంటే దేవుని ఏడిపించి మనం సంతోషించేదే ఉండదు. అంటే కాసేపు ఏదో సంతోషించేసాం, ఆనందించేసాం అనుకుంటున్నారేమో కానీ ఆయన దుఃఖపెట్టి మనం సంతోషించేది ఏమి ఉండదు. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ముఖ్యంగా దేవుడు ఎంత గొప్పడంటే మనం పుట్టబోతున్నాం అని తెలిసి మనం పుట్టబోతున్నాం అని తెలిసి దేవుడు ముందు ఇవన్నీ సిద్ధం చేసి ఉంచాడు ప్రకృతిలో. సో నా కుమారుడు పుట్టబోతున్నాడు. సో కుమారుడు పీల్చాలంటే ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి, గాలి కావాలి. సో అతను బ్రతకాలంటే ఏమేమి అవసరాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా సిద్ధం చేయాలని దేవుడు ముందే సిద్ధం చేసి ఉంచాడు. తర్వాత మనల్ని ఈ భూమి మీద తీసుకొచ్చాడు. అంటే దేవుడు ఎంత ప్రేమించి తన కుమారుల్ని భూమి మీద తీసుకొస్తుంటే వారి కుమారులు దేవుని ప్రేమిస్తున్నారా? తండ్రి అయిన దేవుని ప్రేమిస్తున్నారంటే ప్రేమించట్లేదు. నేను ఎందుకు పుట్టానో అనేది ముందు తెలుసుకుంటే ఆ తర్వాత దేవుని మనం ప్రేమించవచ్చు. ఈరోజున ఎవరు ఎందుకు పుట్టారు అంటే ఒకడంటాడు వాళ్ళ అమ్మ నాన్న అంటాడంటే మీకేదో కలిగి మీరు ఏదో కలుసుకుంటే నేను పుట్టాను తప్ప నన్ను కావాలని మీరు కలుసుకున్నారేంటి అంటే వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అంటే ఈయన ఏదో అన్నారట, వీడి ఇష్టం ఏదో కానివ్వలేదంట, వీడికి ఇష్టంకి ఏదో అడ్డొచ్చారట, అప్పుడు మీకు ఏదో కన్నారు నన్ను అనగాడ మాట్లాడుతున్నాడు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. అంటే ఎందుకు పుట్టామో అర్థం కాకపోతే ఎందుకు బ్రతకాలు కూడా అర్థం కాదు. ఈరోజు ఎందుకు పుట్టామో అర్థం అవ్వాలని దేవుడు ఒక మంచి ఆలోచన తెలియజేస్తున్నాడు. ఏంటంటే అపోస్తల కార్యాలు 17:26 అసలు మీరు పుట్టిందే నా ఉనికి వల్ల ఆయన అంటున్నాడు. అపోస్తల కార్యాలు 17 26 మరియు యావత్ భూమి మీద కాపుకుంటుటకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తను వెదకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను అంటున్నాడు. అంటే ఆయన వెతకడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారని ఆయన కనిపెట్టి చూస్తున్నాడు. కీర్తన గ్రంథం 14:2 కానివ్వండి, కీర్తన గ్రంథం 53:2 కానీ నేనేదే అంటున్నాడు. వివేకం కలిగి దేవుని వెతకవారు కలరేమో అని ఆయన ఆకాశం నుంచి నడులను పరిశీలిస్తున్నాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయనకు కావాల్సిందేంటి? నేనే వీరిని పుట్టించాను, అయితే మరి పుట్టించిన వారిని వెతికే పనులు ఎంతమంది ఉన్నారు? పుట్టించిన వారికి కృతజ్ఞత కలిగి బ్రతకడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అని ఆయన వెతుకుతున్నాడట. మరి ఆయన వెతుకులట్టలు ఎంతమంది దొరికారు? ఎంతమంది ఆయన్ని అనుసరించి ఆయన ఆలోచనలతో ముందు కొనసాగాలనుకుంటున్నారు? ఈ రోజున సైన్స్ గత కొంతకాలం వరకు కూడా మాట్లాడింది ఏంటి తెలుసా? మనిషి కోతి నుంచి పుట్టాడండి అన్నారు. ఏంటి కోతి నుంచి పుట్టాడా? మరి కోతి నుంచి పుడితే ఇప్పుడు కూడా కోతి నుంచి రావాలి కదా మనుషులు, మరి ఎందుకు రావట్లేదు? అంటే కొన్ని అబద్ధాలను సృష్టించేశారు, కొన్ని అబద్ధాలను ప్రకటించేశారు. చాలా కాలం వరకు మొన్న వరకు పాఠ్యపుస్తకాలు ఏం రాయబడిందంటే కోతి నుంచే మనవుడు ఆవిర్భవించాడు తప్ప మరేం లేదు. అంటే దేవుడేమి దీని ప్రమేయం లేదు, కోతి నుంచి పుట్టాడు అన్నారు. అంటే మీ పెద్దోడు ఎవరు అంటే కోతండి అన్నారు. కోతి నుంచి మానవుడు ఎట్టి పరిస్థితుల్లో పుట్టలేదు, దేవుడే మనిషిని తయారు చేశాడు. తర్వాత కొంతమంది మనుడికి ఏమన్నారంటే ఆ సముద్రంలోనూ ఒక చిన్న కణం అలా పరిణతి చెంది ఇక మనిషిగా ఆవిర్భవించాడు అని చెప్పేసి అంటున్నారు. మరి అలాంటి కణాలు ఇంకా ఉంటాయి కదా, మరి ఎందుకు రావట్లేదు? సముద్రం నుంచి మనిషి ఎందుకు రావట్లేదు? మనిషి ఎందుకు పుడుతున్నాడు? అంటే దేవుని యొక్క ప్రణాళికను పక్కనెట్టేయాలి, దేవుని ఎలాగైనా సరే చెడ్డ చేయాలి, దేవుడే లేడు అనిపించాలి. మనిషి గొప్పడు, మనిషినే పూజించండి. ఇంకేమన్నా రాళ్ళ నుంచి పుట్టేశారన్నా నమ్మేసేలా ఉన్నారు చాలామంది. రాళ్ళ నుంచి పుట్టేశారు, దాంట్లో నుంచి పుట్టేశారంటే నమ్మేసేలా ఉన్నారు. దేవుడిని ఏమాత్రం కూడా హైలైట్ చేయకూడదు, దేవుడిని ఎలాగైనా సరే తగ్గించి మాట్లాడాలి అన్నట్టుగా చాలామంది ఆలోచనలు ఉన్నాయి. సో అది మంచి పద్ధతి కాదు. దేవుడు మనం సృష్టించి ఆయన కోసం బ్రతకాలన్నట్టుగా ఆయన మనల్ని బలపరిచి ముందుకు తీసుకెళ్తుంటే, ఇప్పటివరకు ఆయన రక్షించి ముందుకు తీసుకెళ్తుంటే ఆయన పక్కనెట్టేయాలని ఆలోచన ఎందుకు వస్తుంది మీకు?
అని అంటే మీ హృదయాల్లో సాతాను బలంగా టెస్ట్ వేసేసాడనమాట. నిజంగా సాతాను మిమ్మల్ని అలా ప్రేరేపించకపోతే మీరు అలా చెప్పగలరా? సాతాను ఎలాగైనా సరే దేవుడిని హైలైట్ చేయకూడదు, దేవుడిని తగ్గించి మాట్లాడాలి. దేవుడే లేడు. ఇక ఈ రోజున అలాంటి వాళ్ళు తయారయ్యారు. దేవుడు లేడంట, మరి ఎవరున్నారు ఆయన? సాతాను ఉన్నాడు, సాతానుకి నేనున్నాను, సాతాను నేను, అంత ఇంకెవరు లేవు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సాతాను అనగా దెయ్యం. ఇప్పుడు సాతాను మేలు చేయగలడా అంటే ఎట్టి పరిస్థితులు మేలు చేయలేడు. మన సెషన్లో కూడా మాట్లాడుతూ అని చెప్పాను. సాతాను మనం ప్రేరేపిస్తాడు. ఎలాగో తెలుసా? దేవుని వ్యతిరేకంగా బ్రతుకు, దేవుని చిత్తానికి కంప్లీట్ వ్యతిరేకంగా బ్రతుకు, ఆయనకి ఏది నువ్వు అనుకూలంగా బ్రతకొద్దు అన్నట్టుగా ప్రేరేపిస్తాడు. సరే కదా అని చెప్పేసి అలా ప్రేరేపించి తీసుకొని ముందుకు వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఆ తర్వాత అది కంప్లీట్గా ఎక్కడికి తీసుకెళ్తుంది? నాశనం తీసుకెళ్తుంది. మొత్తానికి దుర్మార్గమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఆ స్థితికి వెళ్ళిన తర్వాత అరే నా వల్ల కదా వీడికి నష్టం జరిగింది, నా వల్ల కదా ఇలాంటి పరిస్థితి వచ్చిందని సాతాను మిమ్మల్ని దగ్గరకు వచ్చి మీకు మేలు చేసే విధంగా ఉంటాడు అనుకుంటున్నారా? నా పని అయిపోయింది, నేను ఎందుకు ఉండాలి ఇక్కడ అనుకుంటాడు, అక్కడికి వెళ్ళిపోతాడు. అంటే సాతాను లక్షణం ఏంటిది అంటే కీడు చేసే లక్షణం. నీకు కీడు చేయడం వరకే ఆడ పని. కీడు చేస్తాడు, దేవుడు దూరం చేశాడా? దూరం చేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు యోబు గారి విషయంలోకి వచ్చేస్తే యోబు గారు కూడా చాలా బలంగా ఉంటాడు. ఆయన ఆ బలంగా ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి ఏదేమైనా సరే తనని పాడు చేయాలనుకున్నాడు. కానీ అతని చుట్టూ ఒక కంచె ఉంది. ఇప్పుడు ఈ కంచెని ఎలాగైనా తొలగించాలంటే ఏం చేయాలి? చాలా ప్రయత్నాలు చేశాడు, అవ్వలేదు. ఇప్పుడు మరలా దేవుడి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దేవుడా, ఇప్పుడు విషయం ఏంటంటే యోబు అని ఒక భక్తుడు ఉన్నారు కదా, నీకు నీతిమంతుడు అని చెప్తున్నావు కదా నువ్వు. ఆ భక్తుడు ఎలా భక్తుడు అయ్యాడు తెలుసా? నువ్వు అన్నీ ఇచ్చేసావు, డబ్బులు ఇచ్చావు, అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, కుమారులు ఇచ్చావు, ఇవన్నీ ఇచ్చావు కాబట్టి నీ ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు. వాళ్ళు ఇవన్నీ ఇవ్వకపోతే నీ ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు. అసలు ఎట్టి పనులు కలిగి ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనుషులందరూ కూడా డబ్బులకి, ఆస్తులకి, సుఖాలకి అలవాటు పడుకున్నాడు. అవి ఒక్కసారి తీసేసావా ఆటోమేటిక్గా నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. అబ్బాయి ఇది ఖచ్చితం, ఛాలెంజ్, దమ్ముంటే కాసుకో అన్నట్టుగా దేవునితోనే ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు సాతాను. కానీ దేవునికి తెలుసు, ఒరే యోబు చాలా నీతిమంతుడు, ఎట్టి పరిస్థితుల్లో నన్ను విడిచిపెట్టాడు, నమ్మకంగా ఉంటాడు నా కోసం అని ఆయన తెలుసు. కానీ వీడు ఛాలెంజ్ విసురుతుంటే నేను అలా చేయను, కుదరదు అంటే ఇప్పుడు ఏదో నేను భయపడినట్టు ఉంటుంది. అయినా అది ఏం కాదు, అయినా ఒకవేళ నేను కట్ చేసినా నువ్వు నాకు ఆ కంచి తీయడానికి కదా వచ్చావు, సరే వెళ్ళి ప్రాణాలకు ఏమాత్రం కూడా హాని చేయొద్దు, నువ్వు ఏం చేయాలనుకుంటే చేసుకో, మొత్తం ఆస్తి తీసేయి, ఇంకేం తీసేయి, కానీ ప్రాణాల మట్టుకు ఏమాత్రం హాని జరగకూడదు అంటాడు. సో మొత్తానికి వెళ్ళాడు సాతాను. అతనున్న ఆస్తాన్ని తీసేశాడు, కుమారులందరినీ తీసేశాడు. ఇతను కూడా ఒక వ్యాధి కలిగించాడు, కురుపులతో నిండిన వ్యాధి. సో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో యోబు గారు ఏం మాట్లాడుతున్నాడంటే యోబు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు యోబు లేచి తన పైవస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను అంటాడు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును కాక అంటున్నాడు. నేను తల్లి గర్భం నుండి దిగంబరిగానే వచ్చాను, మళ్ళీ దిగంబరిగానే వెళ్ళిపోతాను, నాకేంటి ఇబ్బంది? అంటే ఎంత స్థితప్రజ్ఞత కలిగి ఉన్నాడు ఆయన, నా దేవుడు నన్ను నాశనం చేసేసాడు, నా దేవుడు నన్ను పాడు చేసేసాడు అనే మాటలు అతని దగ్గర నుంచి రావట్లేదు.